పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి. దీనిపై పోలీస్ కేసు, అల్లు అర్జున్ జైలుకి వెళ్లడం, బెయిల్పై విడుదల కావటం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి విమర్శలు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తీరుపై అధికారిక పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని ఇవాళ ఓయూజేఏసీ నాయకులు ముట్టడించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు నినాదాలు చేశారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రివ్వారు. అనంతరం ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులెవ్వరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూజేఏసీ నాయకులు ఇవాళ చేసిన రాళ్ల దాడిలో ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. ఇంటిపైకి రాళ్లతో పాటు ఆకతాయిలు, టమాటాలు కూడా విసిరినట్లు తెలుస్తుంది. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ వారు నినాదాలు చేశారు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకొని ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకొని దాడిపై ఆరా తీశారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్, జైలు ఘటనలు, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై సీరియస్ గా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు. మరోవైపు నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత పోలీసులు వరుసగా సంధ్యా థియేటర్ ఘటన వీడియోలు బయట పెట్టడంతో పాటు ప్రెస్ మీట్లు కూడా పెట్టి వివరణలు ఇస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఏ పరిణామాలకు దారితీస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి. దీనిపై పోలీస్ కేసు, అల్లు అర్జున్ జైలుకి వెళ్లడం, బెయిల్పై విడుదల కావటం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి విమర్శలు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తీరుపై అధికారిక పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని ఇవాళ ఓయూజేఏసీ నాయకులు ముట్టడించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు నినాదాలు చేశారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రివ్వారు. అనంతరం ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులెవ్వరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూజేఏసీ నాయకులు ఇవాళ చేసిన రాళ్ల దాడిలో ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. ఇంటిపైకి రాళ్లతో పాటు ఆకతాయిలు, టమాటాలు కూడా విసిరినట్లు తెలుస్తుంది. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ వారు నినాదాలు చేశారు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకొని ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకొని దాడిపై ఆరా తీశారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్, జైలు ఘటనలు, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై సీరియస్ గా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు. మరోవైపు నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత పోలీసులు వరుసగా సంధ్యా థియేటర్ ఘటన వీడియోలు బయట పెట్టడంతో పాటు ప్రెస్ మీట్లు కూడా పెట్టి వివరణలు ఇస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఏ పరిణామాలకు దారితీస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి. దీనిపై పోలీస్ కేసు, అల్లు అర్జున్ జైలుకి వెళ్లడం, బెయిల్పై విడుదల కావటం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి విమర్శలు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తీరుపై అధికారిక పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని ఇవాళ ఓయూజేఏసీ నాయకులు ముట్టడించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు నినాదాలు చేశారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రివ్వారు. అనంతరం ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులెవ్వరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూజేఏసీ నాయకులు ఇవాళ చేసిన రాళ్ల దాడిలో ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. ఇంటిపైకి రాళ్లతో పాటు ఆకతాయిలు, టమాటాలు కూడా విసిరినట్లు తెలుస్తుంది. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ వారు నినాదాలు చేశారు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకొని ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకొని దాడిపై ఆరా తీశారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్, జైలు ఘటనలు, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై సీరియస్ గా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు. మరోవైపు నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత పోలీసులు వరుసగా సంధ్యా థియేటర్ ఘటన వీడియో
వీడియోలు బయట పెట్టడంతో పాటు ప్రెస్ మీట్లు కూడా పెట్టి వివరణలు ఇస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఏ పరిణామాలకు దారితీస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి. దీనిపై పోలీస్ కేసు, అల్లు అర్జున్ జైలుకి వెళ్లడం, బెయిలుపై విడుదల కావటం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి విమర్శలు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తీరుపై అధికారిక పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని ఇవాళ ఓయూజేఏసీ నాయకులు ముట్టడించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు నినాదాలు చేశారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రివ్వారు. అనంతరం ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులెవ్వరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూజేఏసీ నాయకులు ఇవాళ చేసిన రాళ్ల దాడిలో ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. ఇంటిపైకి రాళ్లతో పాటు ఆకతాయిలు, టమాటాలు కూడా విసిరినట్లు తెలుస్తుంది. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ వారు నినాదాలు చేశారు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకొని ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకొని దాడిపై ఆరా తీశారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్, జైలు ఘటనలు, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై సీరియస్ గా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు. మరోవైపు నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత పోలీసులు వరుసగా సంధ్యా థియేటర్ ఘటన వీడియోలు బయట పెట్టడంతో పాటు ప్రెస్ మీట్లు కూడా పెట్టి వివరణలు ఇస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఏ పరిణామాలకు దారితీస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి. దీనిపై పోలీస్ కేసు, అల్లు అర్జున్ జైలుకి వెళ్లడం, బెయిలుపై విడుదల కావటం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి విమర్శలు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తీరుపై అధికారిక పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని ఇవాళ ఓయూజేఏసీ నాయకులు ముట్టడించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు నినాదాలు చేశారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రివ్వారు. అనంతరం ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులెవ్వరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూజేఏసీ నాయకులు ఇవాళ చేసిన రాళ్ల దాడిలో ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. ఇంటిపైకి రాళ్లతో పాటు ఆకతాయిలు, టమాటాలు కూడా విసిరినట్లు తెలుస్తుంది. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ వారు నినాదాలు చేశారు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకొని ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకొని దాడిపై ఆరా తీశారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్, జైలు ఘటనలు, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై సీరియస్ గా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు. మరోవైపు నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత పోలీసులు వరుసగా సంధ్యా థియేటర్ ఘటన వీడియోలు బయట పెట్టడంతో పాటు ప్రెస్ మీట్లు కూడా పెట్టి వివరణలు ఇస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఏ పరిణామాలకు దారితీస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి. దీనిపై పోలీస్ కేసు, అల్లు అర్జున్ జైలుకి వెళ్లడం, బెయిలుపై విడుదల కావటం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి విమర్శలు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తీరుపై అధికారిక పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని ఇవాళ ఓయూజేఏసీ నాయకులు ముట్టడించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు నినాదాలు చేశారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రివ్వారు. అనంతరం ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులెవ్వరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూజేఏసీ నాయకులు ఇవాళ చేసిన రాళ్ల దాడిలో ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. ఇంటిపైకి రాళ్లతో పాటు ఆకతాయిలు, టమాటాలు కూడా విసిరినట్లు తెలుస్తుంది. రేవతి కుటుంబానికి న్యాయం
న్యాయం చేయాలి అంటూ వారు నినాదాలు చేశారు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకొని ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకొని దాడిపై ఆరా తీశారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్, జైలు ఘటనలు, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై సీరియస్ గా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు. మరోవైపు నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత పోలీసులు వరుసగా సంధ్య థియేటర్ ఘటన వీడియోలు బయట పెట్టడంతో పాటు ప్రెస్ మీట్లు కూడా పెట్టి వివరణలు ఇస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఏ పరిణామాలకు దారితీస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి. దీనిపై పోలీస్ కేసు, అల్లు అర్జున్ జైలుకి వెళ్లడం, బెయిలుపై విడుదల కావటం, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి విమర్శలు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తీరుపై అధికారిక పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని ఇవాళ ఓయూజేఏసీ నాయకులు ముట్టడించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు నినాదాలు చేశారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రివ్వారు. అనంతరం ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులెవ్వరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూజేఏసీ నాయకులు ఇవాళ చేసిన రాళ్ల దాడిలో ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. ఇంటిపైకి రాళ్లతో పాటు ఆకతాయిలు టమాటాలు కూడా విసిరినట్లు తెలుస్తుంది. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ వారు నినాదాలు చేశారు. దీంతో వెంటనే సమాచారం అందుకు